2 డేస్ నుంచి ఇప్పుడు పెట్రోల్ ఒకటి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు. ఇప్పటిదాకా ఒక గంట సేపు నిలబడ్డా నేను లైన్లో, గంట నిలబడి ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన. అసలు దేనివల్ల అవుతుందో మాకే అర్థం కావట్లేదు. అసలు గ్యాస్ కూడా ఉంది, గ్యాస్ కూడా ఇబ్బంది అవుతుంది. దగ్గర దగ్గర ఒక 15 డేస్ అవుతుంది అనుకుంటా, 10 డేస్ 15 డేస్ అవుతుంది. అప్పటి నుంచి గ్యాస్ కూడా రావట్లేదు. అసలు ఇలా బుక్ చేసుకోగానే గ్యాస్ వచ్చేది, ఒక 1 వీక్లో వచ్చేది. ఇప్పుడు ఇక 15 డేస్ అవుతుందా, ఇప్పుడు 20 డేస్ అవుతుందా అర్థమవుతలేదు. గ్యాస్ ఇబ్బంది అవుతుంది, పెట్రోల్కు వచ్చింది మళ్ళీ 2 డేస్ నుంచి. చికెను అంటున్నారు, మళ్ళీ అన్ని ఇలా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా బతకాలి అసలు? మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏంటి అసలు అర్థం కావట్లేదు అది. అంటే అప్పట్లో చూసుకున్నట్టయితే మటన్ కొనాలంటే భయపడేవారు, అవును, చికెన్ కొనాలన్నా భయపడుతున్నారు అంతే. మటన్ ఇక కొంచెం ఏదో ఒక రిచ్గా ఉన్న వాళ్ళు తింటారు అన్నట్టుగా అని కాదు, కానీ వాళ్ళు తినేవాళ్ళు. కాకపోతే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా వాళ్ళు సండే వచ్చింది అని అంటే చికెన్ తినేవాళ్ళు. ఇప్పుడు ఆ చికెన్ కూడా తినే సిచ్యువేషన్ లేదు వాళ్ళకి. సండే ఇంత వాళ్ళు కొద్దిగా ఏదో డైలీ పని చేసుకొని వచ్చేవాళ్ళు కొద్దిగా ఏదో చికెన్ తెచ్చుకొని తిని ఆ రోజు రిలాక్స్ అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తినే సిచ్యువేషన్ లేకుండా అయిపోతుంది. చికెన్ రేట్లు కూడా అమాంతం పెరిగిపోయాయి, 360 370 ఉంది కిలో. అవును అవును, చాలా రేట్లు పెంచేస్తారు, రేట్లు అయితే చాలా పెంచారు. ఇక తినాలి అని అంటే కొద్దిగా కష్టమే పాపం. ఇంత ఎక్కువగా ఎప్పుడు పెరగలేదండి, ఈ మధ్యలో ఎందుకు అలా పెంచుతున్నారో అర్థం కావట్లేదు అసలు. మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు తినాలంటే చాలా కష్టం కదా. అన్నిటి మీద పెంచుతున్నాడు, ఆయిల్ మీద కూడా పెంచేస్తాడు, సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తగ్గుతాయి, కొంచెం మంచిగా అవుతుంది అని అనుకున్నాం, కానీ ఒకటి 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 అన్ని ప్రాబ్లమ్సే స్టార్ట్ అవుతున్నాయి, ఒకదానికొకటి. అవును అంతే కదా, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళే తింటారు. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి మటన్ కొనాలంటే కొనలేరు కదండి. మళ్ళీ ఇప్పుడు అదే 1000 రూపాయలు ఉందనుకో, వాళ్ళు ఒక 2 వారాలు కొనుక్కుంటారు, 2 వారాలు కొనుక్కొని వాళ్ళు తింటారు కదా. డైలీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ పని చేసుకునే వాళ్ళు సండే రోజు ఇంత చికెన్ తెచ్చుకొని తిని రిలాక్స్ అవుతారు వాళ్ళు ఆ రోజు. అలాంటి వాళ్ళు ఏం కొనుక్కుంటారు, ఇంత రేటు పెరుగుతాయి. మళ్ళీ ఆ రేటు పెడితే వాళ్ళకి వారం కూరగాయలు వస్తాయి. అవే 500 పెట్టారనుకోండి, మంచిగా వారం అంతా కూరగాయలు తీసుకొచ్చుకొని తింటారు. ఇంతగానో రేటు పెరిగితే తినలేరు కదా ఎవరైనా, కానీ ఇబ్బందే కదా వాళ్ళకి. పెరగొద్దు అని అనుకుంటున్నాం, అభిప్రాయం ఏముంది, కానీ పెరగకుండా గ్యాస్కి కానీ పెట్రోల్ కానీ ఇబ్బంది కాకుండా సేమ్ ఇప్పుడు ఇన్ని రోజులు ఎలా ఉందో అన్ని రోజులు అలాగే నడిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అది